life vibrant in every atom. O hidden light shining in every creature. O hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. We are in the chapter 9. We are discussing on life after death. మరణానంతర స్థితి, అక్కడ జీవితం ఎలా ఉంటుంది అనే చాప్టర్ లో ఉన్నాం. 2 క్వశ్చన్స్ చదివాం నిన్న. రెండో క్వశ్చన్ ఆన్సర్ లో స్పిరిచువలిస్ట్ తో కంపేర్ చేసుకుంటూ we believe in and teach yet nothing of what we believe and teach is half as selfish and cruel as what they preach అంది. Yet nothing of what we believe and teach is half as selfish and cruel as what they preach. స్పిరిచువలిస్ట్ కన్నా మేము అంత స్వార్థపరులం కాము అనే విషయం తెలియజెప్పింది. సో ఎంక్వైరీ ఈజ్ ఆస్కింగ్, I do not understand you. What is selfish? I do not understand you. What is selfish? మీరు చెప్పే స్వార్థం అంటే ఏమిటి, నాకు అర్థం కావట్లేదు అని అడుగుతున్నాడు ఈ ప్రశ్న వేసే అతను. థియోసఫిస్ట్ ఇస్ ఆన్సరింగ్, their doctrine of the return of spirits, the real personalities within inverted commas, personalities and the inverted commas, as they say, and I will tell you why, place of bliss and of supreme tears in the eyes of those in paradise. We read in the book of many promises. And if the spirits of the dead are able to return and see all that is going on earth, and especially in their homes, what kind of bliss can be in store for them? So this is what she is giving as a reply to that question, what is being selfish? The spiritually భూతావేశపరులు ఎవరైతే ఆ స్పిరిట్స్ ని వెనక్కి వాటితో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారో వాళ్ళ సిద్ధాంతం ఏమిటంటే, ఎవరినైతే మనం పిలుస్తున్నామో వాళ్లే వస్తున్నారని, ఆ పర్సనాలిటీసే దిగి వస్తున్నాయని. అది నిజం కాదు అని ఆవిడ చాలాసార్లు వాళ్ళకి చెప్పింది. అది గుర్తు చేస్తోంది, ఆ పర్సనాలిటీస్ ఏవో వచ్చి ఆక్యుపై చేస్తున్నాయి మీడియంని అని. ఇంకా ఏమిటి కారణం అంటే, దేవచానిక్ ప్లేన్ అనేది ఒకవేళ స్వర్గానికి ఈక్వలెంట్ గా మనం కనుక ఇమాజిన్ చేసుకోగలిగితే, ఇఫ్ యు లైక్, స్వర్గం అని పిలవడానికి ఇష్టం ఉంటే, ఏ ప్లేస్ ఆఫ్ బ్లిస్ అండ్ సుప్రీం ఫెలిసిటీ, బ్రహ్మానందముతో కూడినది, కల్మషము లేని ఆనందంతో కూడింది, అలాగే సుప్రీం ఫెలిసిటీ, చాలా చాలా అవకాశాలున్న ప్లేస్. అది ప్లేసు అని చెప్పకుండా అదొక స్టేట్ అని అనుకుంటే అది కూడా కరెక్టే. ఎందుకంటే అంతకు ముందు క్వశ్చన్స్ లో నరకము కానీ స్వర్గము కానీ ఒక చోటు కాదు, ఒక గమ్యం కాదు అన్నట్టుగా చెప్పింది. ఇట్స్ నాట్ ఎ ప్లేస్ అని చెప్పింది. కాబట్టి ఇతనికి అర్థం అవడానికి, ఈ ప్రశ్నకుడికి అర్థం అవడానికి అది ప్లేస్ అనుకున్నా లేదు ఒక స్థితి అనుకున్నా కరెక్టే అని చెబుతోంది. లాజిక్ టెల్స్ us that no sorrow nor even a shade of pain can be experienced therein. అంతా బ్రహ్మానందం ఉంది అక్కడ. ఎక్కడ ఇసుమంతయును దుఃఖానికి చోట్లేదు, దుఃఖానికి అవకాశం లేదు. కాబట్టి తర్కం ఏం చెబుతోందంటే, లాజిక్ ఏం చెబుతోందంటే, అక్కడ దుఃఖం ఉండడానికి వీలే లేదు, ఆస్కారమే లేదు. అంతేకాకుండా ఏదో ఒక స్థితి అది అని చెబుతోంది. వాళ్ళ పుస్తకంలోనే, బైబిల్ లాంటి పుస్తకంలోనే చెప్పినది, గాడ్ షల్ వైప్ అవే ఆల్ ద టీయర్స్ ఫ్రమ్ ద ఐస్ ఆఫ్ దోస్ ఇన్ పారడైజ్ అని ఒక కొటేషన్ చెబుతోంది. భగవంతుడు అన్ని కన్నీటి చుక్కల్ని తుడిచేస్తాడు ఆ స్థితిలో ఉన్నప్పుడు, పారడైజ్ స్థితిలో ఉన్నప్పుడు అని మీ పుస్తకమే చెబుతోంది, బుక్ ఆఫ్ మెనీ ప్రామిసెస్ అని ఏదో పుస్తకం. అండ్ ఇఫ్ ద స్పిరిట్స్ ఆఫ్ ద డెడ్ ఆర్ ఏబుల్ టు రిటర్న్ అండ్ సీ ఆల్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ అన్ ఎర్త్, ఎస్పెషలీ ఇన్ దేర్ హోమ్, ద స్పిరిట్స్ ఆఫ్ ద డెడ్, చనిపోయిన వారి ఆత్మలు గనక కిందికి దిగి వచ్చి భూమండలానికి వచ్చి ప్రత్యేకంగా వాళ్ళ ఇంట్లోకి వెళితే ఏమి బ్రహ్మానందం మిగులుతుంది? అక్కడ జరిగే కష్టములు, అక్కడ జరిగే విషయములన్నీ కూడా చూస్తే వాళ్ళకి నిజంగా ఆనందం కలుగుతుందా? కలగదు. అందుకని వాళ్ళు కిందికి వచ్చి చూడలేరు, వాళ్ళు వచ్చి కిందకి వచ్చి చూడలేరు అని చెబుతోంది. కాబట్టి అందుకని ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ మేము సెల్ఫిష్ కాదు అని. ఎందుకంటే వాళ్ళు కిందికి రావాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళన్నీ మాకు అన్ని తెలియజేయాలి అని ఒక రకమైన కోరికలు మాకు లేవు. వాళ్ళు ఆనందంగా అక్కడ ఉంటున్నారు, వాళ్ళని అక్కడ ఉండనిద్దామనే ఊహే ఉంది. కానీ మాకు వాళ్ళని తీసుకొచ్చి కిందికి దింపి వాళ్ళని ఈ కలుషితమైన ప్రదేశాన్ని చూసి, లేకపోతే నా కుటుంబంలో సభ్యులు ఎవరైనా బాధపడుతుంటే చూసి వాళ్ళు బాధపడకూడదు. కాబట్టి దీని దృష్ట్యా మేము సెల్ఫిష్ కాదు అని చెబుతోంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, దేవచానిక్ ప్లేన్ కి వెళ్ళిన వారు కిందికి తిరిగి
రావడం అంత ఈజీ కాదు అని. కిందికంటే భూమండలానికి వచ్చేసి వీడు చేసిన ఎక్స్పెరిమెంట్స్ ద్వారా, స్పిరిచువలిస్ట్ చేస్తున్న ఎక్స్పెరిమెంట్స్ ద్వారా కిందికి తీసుకొచ్చి ఎవరిలోనో దూరి మనతో మాట్లాడతారనడం కరెక్ట్ కాదు అని చెబుతాం. ఇక్కడితో ఈ ఉపశీర్షిక అయిపోయింది. కొత్తది, వై థియోసఫిస్ట్ డు నాట్ బిలీవ్ ఇన్ ద రిటర్న్ ఆఫ్ ప్యూర్ స్పిరిట్స్. వై థియోసఫిస్ట్ డు నాట్ బిలీవ్ ఇన్ ద రిటర్న్ ఆఫ్ ప్యూర్ స్పిరిట్స్. నెక్స్ట్ ఉపశీర్షిక, దివ్యజ్ఞానులు ఎందుకు స్వచ్ఛమైన ఆత్మలు కిందికి రావు, కిందికి వస్తాయి అనే మాటను ఎందుకు నమ్మరు, పోని ఎందుకు దివ్యజ్ఞానులు స్వచ్ఛమైన ఆత్మలు కిందికి వస్తాయనేది నమ్మరు అనేది ఉపశీర్షిక. ఫస్ట్ క్వశ్చన్ ఆయన అడుగుతున్నాడు ప్రశ్నకుడు, వాట్ డు యు మీన్, వై షుడ్ దిస్ ఇంటర్ఫియర్ విత్ దేర్ బ్లిస్? వాట్ డు యు మీన్, వై షుడ్ దిస్ ఇంటర్ఫియర్ విత్ దేర్ బ్లిస్? ఏమిటి మీరు చెబుతున్నది? వాళ్ళ బ్రహ్మానందానికి ఇదేం అడ్డం వస్తుంది, ఇదేమి ఇంటర్ఫిరెన్స్ అవుతుంది అని అంటే, థియోసఫిస్ట్ is answering, it is quite simple. Let us take an instance. A mother dies, leaving behind her little children, helpless children, whom she adores, perhaps a beloved husband also. We say that her spirit or ego, that individuality, which is now wholly impregnated for the entire Devachanic period, with their noblest feelings held by its late personality, with love for her children, pity for those who suffer, and so on, is now entirely separated from the veil of tears, that its future bliss consists in the blessed ignorance of all the woes it left behind. What do you mean? Why should this interfere with their bliss? Interfere with their bliss. అంటే దానికి ఈవిడ సమాధానం చెబుతోంది, ఇట్ ఈస్ క్వైట్ సింపుల్, చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఈ విషయం. లెట్ us టేక్ ఎన్ ఇన్స్టెన్స్, ఒక ఎగ్జాంపుల్ చెబుతోంది. ఏ మదర్ డైస్ లీవింగ్ బిహైండ్ హర్ లిటిల్ హెల్ప్లెస్ చిల్డ్రన్. నిస్సహాయులుగా ఉన్న తన పిల్లల్ని వదిలిపెట్టి పైకి వెళ్ళిపోయింది ఆమె. హూమ్ షీ అడోర్స్, పిల్లలంటే చాలా ప్రాణం ఆవిడకి. అలాగే భర్త కూడా ఉన్నాడేమో, పర్హాప్స్ ఎ బిలవ్డ్ హస్బెండ్. ఆ భర్త కూడా ఆవిడ చాలా ప్రేమించేవాడేమో, అతను కూడా ఉన్నాడేమో కింద భూమిలో అంటే భూతలములో. We say that her spirit or ego, that individuality, which is now wholly impregnated for the entire Devachanic period. మనం ఏమంటున్నామంటే, ఏదైతే ఆత్మ లేకపోతే ఈగో, శాశ్వత తత్వం ఏదైతే ఉన్నదో, యాజ్ అగెయిన్స్ట్ వ్యక్తిత్వం అగెయిన్స్ట్ గా ఉన్న శాశ్వత తత్వం ఏదైతే ఉన్నదో, అది ఈ దేవచానిక్ ఎసెన్స్ తో ఇంప్రెగ్నేట్ అయి ఉంది, దేవచానిక్ స్టేట్ లో ఉంది. కాబట్టి దేవచానిక్ యొక్క సారాన్నంతా నింపుకొని ఉంది. విత్ నోబ్లెస్ట్ ఫీలింగ్స్ హెల్డ్ బై ఇట్స్ లేట్ పర్సనాలిటీ, విత్ లవ్ ఫర్ హర్ చిల్డ్రన్, పిటీ ఫర్ దోస్ హూ సఫర్. సో ఆ సోల్ ఏమనుకునేది, ఆత్మ ఏమనుకునేది, లేకపోతే ఆ శాశ్వత ప్రపత్తి గల ఇండివిజువాలిటీ ఏమనుకునేది అంటే, నోబ్లెస్ట్ ఫీలింగ్, చాలా పవిత్రమైన ఆలోచనలతో ఉండేది, తలపులతో ఉండేది. ఆ లేట్ పర్సనాలిటీ, ఇక్కడ నుంచి గతించిపోయిన ఆ పర్సనాలిటీ, కింద ఉన్న పర్సనాలిటీ ఏమయ్యేదంటే, ఆత్మ గురించి మాట్లాడలే, ఐఎమ్ సారీ, పర్సనాలిటీ, గతించిపోయిన పర్సనాలిటీ, లవ్ ఫర్ చిల్డ్రన్, పిటీ ఫర్ దోస్ హూ సఫర్. ఈ రెండు గుడ్ క్వాలిటీస్ ఆవిడలో ఉన్నాయి ఇక్కడ ఉన్నప్పుడు, జీవించినప్పుడు. అండ్ సో ఆన్, ఈజ్ నౌ ఎంటైర్లీ సెపరేటెడ్ ఫ్రమ్ ద వేల్ ఆఫ్ టియర్స్, దట్ ఇట్స్ ఫ్యూచర్ బ్లిస్ కన్సిస్ట్ ఇన్ ద బ్లెస్డ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ఆల్ ద వోస్ ఇట్ లెఫ్ట్ బిహైండ్. కాబట్టి ఇక్కడ జీవిస్తున్నప్పుడు, భూమి మీద జీవిస్తున్నప్పుడు ఆమె పవిత్రమైన తలపులతో జీవించింది, ప్రేమతత్వంతో జీవించింది, వాళ్ళ పిల్లల్ని బాగా ప్రేమించింది. అలాగే ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ ఎడ దయ కలిగి ప్రవర్తించింది. అలాంటి ఆమె ఇప్పుడు ఈ వేల్ ఆఫ్ టియర్స్ అంటే సముద్రం లాంటి టియర్స్, లేకపోతే అలల్లాంటి టియర్స్, ఈ టియర్స్ కన్నీటి మయమైన వీటి నుంచి దూరం అయిపోయి, entirely free, separated from the veil of tears, that its future bliss consists in the blessed ignorance of all the woes it left behind. ఏవైతే తను బాధలని చూసిందో కింద ఉన్నప్పుడు, జీవిస్తున్నప్పుడు, అవన్నీ వదిలిపెట్టి ఇంకో స్థితిలో ఉంది. కాబట్టి ఈ టియర్స్ అనేవి ఆవిడ దగ్గర ఆవిడని ప్రభావితం చేయవు. ఇట్ ఈస్ సపరేటెడ్ ఫ్రమ్ ద వేల్ ఆఫ్ టియర్స్. టియర్స్ ఎక్కడ ప్రభావితం చేశాయి? తను భూమి మీద నివసిస్తున్నప్పుడు ప్రభావితం చేశాయి. భూమిని వదిలిపెట్టిన తర్వాత ఈ దుఃఖం అనేది లేదు. అలాంటి స్థితిలో ఆవిడ ఉన్నది. బ్లెస్డ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ఆల్ దిస్ అని. బ్లెస్డ్ ఇగ్నోరెన్స్ అంటే షీఈస్ బిన్ బ్లెస్డ్ టు నాట్ టు రిమెంబర్ ఆల్ దిస్. కింద పడిన బాధలు కానీ, కింద పడిన విషయాలు కానీ, ఇవన్నీ
మరిచిపోకుండా ఉండడానికి ఆశీర్వచనము పొందిన ఆమె యొక్క శాశ్వత పర్సనాలిటీ అక్కడ ఆనందిస్తోంది. కింద వదిలిపెట్టిన విషయాలని ఆవిడ గుర్తులేవు. అయితే స్పిరిచువలిస్ట్ ఆన్ ది కాంట్రరీ సే దట్ ఇట్ ఈస్ as vividly aware of them and more so than before, for spirits see more than mortals in their flesh do. Spiritualists ఏమంటున్నారు అనే చెబుతోంది. Spiritualists on the contrary say that it is as vividly aware of them and more so than before, for spirits see more than mortals in the flesh do. ఈ భూతావేశ పరులనే స్పిరిచువలిస్ట్ అంటున్నాం. ఎవరైతే చనిపోయిన వారి ఆత్మల్ని కిందికి తీసుకొచ్చి దాంతో ఎక్స్పెరిమెంట్ చేసే వాళ్ళని స్పిరిచువలిస్ట్, తెలుగులో భూతావేశ పరులు అని ట్రాన్స్లేట్ చేస్తున్నారు. వాళ్ళు ఏం నమ్ముతున్నారంటే మనం నమ్మేదానికి విరుద్ధంగా ప్రతిదీ చాలా బాగా గుర్తుంటుంది అక్కడికి వెళ్ళినా కూడా. వివిడ్లీ అవేర్ ఆఫ్ దెమ్, ఇక్కడ జరిగిన విషయాలన్నీ కూడా బాగా గుర్తుంటాయి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అని వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు, అలా నమ్ముతున్నారు. ఇదివరకు కన్నా ఇంకా ఎక్కువగా వాళ్ళకి బాగా కనిపిస్తుంది అని నేను. మోర్ సో దాన్ బిఫోర్, అంతకుముందు మామూలుగా కింద జీవిస్తున్నప్పుడు కన్నా ఈ స్పిరిట్స్ గా అయిన తర్వాత ఇంకా బాగా అర్థం అవుతోంది వాటికి, ఇంకా బాగా తెలుస్తోంది వాటికి, విషయం అవగాహనకు వస్తోంది అని వాళ్ళు నమ్ముతారు. ఎందుకు? స్పిరిట్స్ సీ మోర్ దాన్ ది మార్టల్స్ ఇన్ ద ఫ్లెష్. జీవిస్తున్నప్పుడు రక్తమాంసాలతో ఉన్న వాళ్ళకన్నా ఈ స్పిరిట్స్ ఎక్కువ చూస్తాయి, చూడగలవు అనేది వాళ్ళ వాదన. స్పిరిట్స్ సీ మోర్ దాన్ మార్టల్స్ ఇన్ ద ఫ్లెష్ డూ. రక్తమాంసాలతో నిండిన మనిషి కన్నా ఆ స్పిరిట్స్ ఎక్కువ చూడగలవు అనేది వారి వాదన. We say that the bliss of the Devachani consists in its complete conviction that it has never left the earth and that there is no such thing as death at all. We say that the bliss of the Devachani consists in its complete conviction that it has never left the earth and that there is no such thing as death at all. That the post-mortem spiritual consciousness of the mother will cause her to think that she lives surrounded by her children and all those whom she loved, that no gap, no link will be missing to make her disembodied state the most perfect and absolute happiness. We say that the bliss of the Devachani consists in its complete conviction that it has never left the earth and that there is no such thing as death at all. That the post-mortem spiritual consciousness of the mother will cause her to think that she lives surrounded by her children and all those whom she lived, that no gap, no link will be missing to make her disembodied state the most perfect and absolute happiness. ఎలా అయితే మన కళల్లో మనం జీవించి ఉన్నామో ఆ పైన దేవచానికి వెళ్ళిన తర్వాత కూడా మనం చనిపోయామనే ఫీలింగ్ మనకు ఉండదుట. అంతా కూడా నిజంగానే కనిపిస్తుంది. కాబట్టి చనిపోవడం అనేది నిజంగా లేదు. శాశ్వతమైన తత్వం అక్కడ జీవించింది కాబట్టి, హయ్యర్ మైండ్ తో ఉంది కాబట్టి, అది దానికి మరణం లేదు కాబట్టి మరణించాము అనే ఫీలింగే అక్కడ కలగదు అనే మాట చెబుతోంది. ఇది మా ప్రిన్సిపల్ అని చెబుతోంది. We say that the bliss of the Devachani consists in its complete conviction that it has never left the earth and that there is no such thing as death at all. డెత్ అనేది అమృతత్వం పొందిన దానికి డెత్ ఎక్కడుంది? కాబట్టి భూమి మించి ప్రయాణం చేసి అక్కడికి చేరింది. అయితే అక్కడ జీవించి ఉన్నట్టే తనకు అనిపిస్తోంది కాబట్టి ఏమీ లేదు, చనిపోయిన విషయం తెలియట్లే, చనిపోలేదు అనే తన గుర్తుకొస్తోంది. అందుకని ఏం చేస్తోందంటే తన చుట్టూ తన పిల్లలు ఉన్నట్టు ఆ స్పిరిచువల్ కాన్షియస్నెస్ కి స్వప్రజ్ఞ ఏదైతే ఉందో, తనకి ఏర్పడిన కాన్షియస్నెస్ ఏదైతే ఉందో, ఆధ్యాత్మిక కాన్షియస్నెస్ ఏదైతే ఉందో దానికి ఏమనిపిస్తోంది? చనిపోయిన తర్వాత కూడా ఆ కాన్షియస్నెస్ పనిచేస్తూ ఉంది. దానికి ఏం తెలుస్తోందంటే ఆవిడని ఇలా అనుకునేట్టు చేస్తోంది. షీ లివ్స్ సరౌండెడ్ బై హర్ చిల్డ్రన్. షీ లివ్స్ సరౌండెడ్ బై హర్ చిల్డ్రన్. తన పిల్లలు తన చుట్టూ ఉన్నట్టుగాను, తను ఎవరినైతే తను ప్రేమించిందో వాళ్ళందరూ కూడా తన చుట్టూగా ఉన్నట్టుగాను, ఏ మాత్రము అభేదంతో గ్యాప్ లేకుండా, ఏ లింకు తెగిపోకుండా అందరితో కలిసి ఉన్నట్టుగానే ఉంది. సో ఈ డిసెంబాడీడ్ స్టేట్ లో కూడా ఈ ఆకారము, ఈ శరీరము లేకపోయినా కూడా అబ్సల్యూట్ హ్యాపీనెస్ లో ఉంది. అబ్సల్యూట్ హ్యాపీనెస్ అంటే కల్మషము లేని ఆనందంలో ఉంది. అయితే ఆ ఫీలింగ్ ఉంది, నా పిల్లలు నా చుట్టూనే ఉన్నారు, నేను ప్రేమించిన వాళ్ళు నా చుట్టూరే ఉన్నారు అనే ఒక ఫీలింగ్ తో ఉంది. నిజంగా కూడా దేవచానిక్ స్టేట్ లో అక్కడి నుంచి
శాశ్వత ప్రపత్తితో ఉన్న ప్రిన్సిపుల్ తో జీవిస్తోంది కాబట్టి మరణం అనేది లేదు. మరణం అనేది ఇక్కడ మనం అనుకుంటున్నాం మరణించాడు, ఫిజికల్ బాడీ పోయింది, తర్వాత ఇంకో హాస్టల్ బాడీ పోయింది, ఈథరిక్ డబుల్ పోయింది అని మనం అనుకుంటున్నాం. అక్కడ ఉన్న డివైన్ ప్లేన్ లో లేకపోతే దేవచానిక్ ప్లేన్ లో ఉన్న ఆమె తను మరణించినట్టుగా తను భావించటం లేదు. కాబట్టి తన పిల్లలు తన చుట్టూ ఉన్నట్టు, తన ఎవరు ప్రేమించిందో తను వాళ్ళంతా తన చుట్టూ ఉన్నట్టు, ఎవరితోనూ ఏ సంబంధము తెగిపోనట్టు ఆవిడ కనిపిస్తోంది అక్కడ అని చెబుతోంది. పోస్ట్ మార్టం స్పిరిచువల్ కాన్షియస్నెస్ లో పోస్ట్ మార్టం అంటే మనకి పోస్ట్ మార్టం, ఆవిడ ఇంకా జీవిస్తూ ఉంది అక్కడ. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆత్మబుద్ధి మనస్సుకి ఆవిడే ఆయన లేదు. ఇది మనం ఇదివరకే చదువుకున్నాం. ఆ కాన్షియస్నెస్ అందుకనే వాడింది. ఆ స్పిరిచువల్ కాన్షియస్నెస్ కి తెలుస్తోంది నా వాళ్ళందరూ నా చుట్టూ ఉన్నారు. ద స్పిరిచువలిస్ట్ డినై దిస్ పాయింట్ బ్లాంక్. ద స్పిరిచువలిస్ట్ డినై దిస్, డినై అంటే తప్పు అని చెబుతారు వాళ్ళు. స్పిరిచువలిస్ట్ డినై దిస్ పాయింట్ బ్లాంక్. అకార్డింగ్ టు దేర్ డాక్ట్రిన్ an unfortunate man is not liberated even by death from the sorrows of this life. The spiritualists deny this పాయింట్ బ్లాంక్. ఏమీ ఆలోచించకుండా నిర్ద్వంద్వంగా వాళ్ళు మీరు చెప్పేది కరెక్ట్ కాదంటారు అని అంటోంది ఆవిడ. అకార్డింగ్ టు దేర్ డాక్ట్రిన్, వాళ్ళ సిద్ధాంతం ప్రకారము an unfortunate man is not liberated even by death from the sorrows of this life. ఈ జీవితంలో అనుభవించిన దుఃఖాలు ఏవైతే ఉన్నాయో, దురదృష్టవంతులైన ఒక మనిషి ఒకవాడు ఉన్నాడంటే వాడికి దీంతో విముక్తి కలగదు, దాంతోనే ఉంటాడు, లిబరేట్ కాడు, దుఃఖాల నుంచి విముక్తి పొందాడు. నాట్ ఎ డ్రాప్ ఫ్రమ్ ద లైఫ్ కప్ ఆఫ్ పెయిన్ అండ్ సఫరింగ్ విల్ మిస్ హిస్ లిప్స్. నాట్ ఎ డ్రాప్ ఫ్రమ్ ద లైఫ్ కప్ ఆఫ్ పెయిన్ అండ్ సఫరింగ్ విల్ మిస్ హిస్ లిప్స్. ఇది వాళ్ళ సిద్ధాంతము. జీవితంలో ఉన్న బాధలు అలాగే నెప్పులు ఇవన్నీ కూడా అతను టేస్ట్ చేయకుండా ఉండలేడు, అనుభవించకుండా ఉండలేడు అనే మాటకి ఒక ఉపమానం ఇచ్చింది. కప్ అని, లిప్స్ అని. సో బాధ, సఫరింగ్ అనేది ఈ అన్ఫార్చునేట్ ఫెలోని ఎవరినైతే డిస్క్రైబ్ చేశారో వాళ్ళు అనుభవించక తప్పదు అని స్పిరిచువలిస్ట్ అంటారు. అండ్ నోలెన్స్ ఓలెన్స్ సిన్స్ హీ సీస్ ఎవ్రీథింగ్ దెన్ షల్ హీ డ్రింక్ ఇట్ టు ది బిటర్ డ్రగ్. చివరి బొట్టు దాకా కూడా అది తాగకుండా వాడిని వదిలిపెట్టే పరిస్థితే లేదు. దస్ ద లవింగ్ వైఫ్ who during her lifetime was ready to save her husband's sorrow at the price of her heart's blood is now doomed to see in utter helplessness his despair and to register every hot tear he sheds for her loss. కాబట్టి వాళ్ళ ప్రకారము ఎవరైతే మనం లవింగ్ వైఫ్ అని చెప్పామో, ఓ మేడం ఎవరైతే పోయి ఆ పైకి చేరింది అనుకున్నామో, ఆవిడ జీవితంలో ఎన్నో పనులు చేసి ఉంటుంది. ఆ హస్బెండ్ ని ప్రొటెక్ట్ చేయడానికి, అతన్ని జీవింపజేయడానికి చాలా చేసి ఉంటుంది, చాలా దుఃఖాన్ని ఎదుర్కొని ఉంటుంది, చాలా ప్రైస్ పే చేసి ఉంటుంది, చాలా సమయం వెచ్చించి ఉంటుంది, తన శక్తి ధారపోసి ఉంటుంది. అయితే అలాంటి ఆవిడ షీఈస్ నౌ డూమ్డ్ టు సీ. షీఈస్ డూమ్డ్ అంటే షీ హెస్ బిన్ డెస్టిన్డ్ టు సీ, షీ హెస్ బిన్ ఆర్డర్డ్ టు సీ ఇన్ అటర్ హెల్ప్లెస్నెస్. ఏ మాత్రం ఏం చేయలేక హెల్ప్లెస్ గా అతను కష్టపడుతున్నది, అతన్ని నిస్పృహని, అతని సారోని, అతని టీయర్స్, అతను వదిలిపెట్టే టీయర్స్, అయ్యో మావిడ వెళ్ళిపోయిందనే దుఃఖాన్ని చూస్తోంది అని స్పిరిచువలిస్ట్ నమ్ముతారు, భూతావేశ్వరు నమ్ముతారు అని చెబుతోంది. దీనికన్నా ఇంకా ఏమిటంటే, వర్స్ దెన్ దాట్, షీ మే సీ ద టీయర్స్ డ్రై టూ సూన్ అండ్ అనదర్ బిలవడ్ ఫేస్ స్మైల్ ఆన్ హిమ్. ద ఫాదర్ ఆఫ్ హర్ చిల్డ్రన్ ఫైండ్ అనదర్ వుమన్ రీప్లేసింగ్ హర్ in his affections, doomed to hear her children give the holy name of mother to one indifferent to them and to see those little ones neglected, if not ill-treated. In the kotta paristhiti chevutundi Blavatsky. Worse than that, she may see the tears dry too soon and another beloved face smile on him. The father of her children find another woman replacing her in his affections, doomed to hear her children give the holy name of mother to one indifferent to them and to see those little ones neglected, if not ill-treated. సో అతను కొన్నాళ్లలో ఈ దుఃఖాన్ని మర్చిపోయి ఇంకో ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఆవిడ ఏం చేస్తుంది, రీప్లేస్ చేస్తుంది ఈవిడ స్థానాన్ని. అదంతా కూడా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళు చెప్పేది నిజమైతే, స్పిరిచువలిస్ట్ చెప్పేది నిజమైతే. కాబట్టి అప్పుడు చూసి ఏమవుతుంది, పిల్లల్ని బాధ పెట్టకపోవచ్చు కానీ నెగ్లెక్ట్ చేస్తుందేమో, సరిగ్గా చూడదేమో, బాధ పెట్టకపోవచ్చు కానీ. అలాగే పిల్లల్ని ఫోర్స్ చేస్తాడు, లేకపోతే వాళ్ళ నాన్న పవిత్రమైన అమ్మ అనే పేరును వాడి ఆమెని రెండవ అని పిలవాలని. కాబట్టి ఇది జరుగుతుంది. ఇవన్నీ కూడా అవసరమా?
ఆవిడ్ని అలాంటి అక్కడికి వెళ్ళిపోయిన దేవచానికిలో ఉండే మనిషికి ఈ బాధలన్నీ అవసరమా అన్నట్టుగా చెబుతోంది. అకార్డింగ్ టు దిస్ డాక్ట్రిన్, ది జెంటిల్ వే వాఫ్టింగ్ టు ఇమార్టల్ లైఫ్ becomes the way into a new path of mental suffering without any transition. సో వాళ్ళ సిద్ధాంతం ప్రకారము ఏదైతే ఈజీగా వెళ్ళి ఒక పడవ ఎలా అయితే జారుకుంటూ పోతుందో, తేలుతూ పోతుందో, అలా కాకుండా ఆ అమృతతత్వమైన దేవచాని ప్లేన్ వెళ్లకుండా వీళ్ళు ఏమంటున్నారంటే వాఫ్టింగ్ అంటే తేలుతూ వెళ్ళడం. ఆ పడవలాగా తేలుతూ ఆ అమృత తత్వం ఉన్న దేవచాని ప్లేన్ కి వెళ్ళడం అనేది కాకుండా ఏమవుతోంది, మెంటల్ సఫరింగ్ తో ట్రాన్సిట్ అవుతోంది, చాలా బాధపడుతూ ఆ చోటికి చేర్చబడుతోంది అని చెబుతోంది. కాబట్టి అది కాదు, దట్స్ నాట్ ద వే. ఇదంతా ఈ డిస్క్రిప్షన్ అంతా ఎందుకు ఇచ్చిందంటే స్పిరిచువలిస్ట్ గతించిన తర్వాత వాళ్ళు ఎలా అన్ని గుర్తుపెట్టుకుంటారు అనే విషయాన్ని ఆవిడ డీటెయిల్డ్ గా చెప్పింది. దిస్ ఇస్ వాట్ దే బిలీవ్ అని. మనం అది అలాంటి దాన్ని బిలీవ్ చేయం. కాబట్టి థియోసఫీస్ డు నాట్ బిలీవ్ ఇన్ దిస్ థియరీ. దట్స్ వై వీఆర్ నాట్ సో సెల్ఫిష్ అని ఆవిడ చెప్పిన రెండో ప్రశ్నకి ఆన్సర్. అండ్ ఎట్ ద కాలమ్స్ ఆఫ్ ద బ్యానర్ ఆఫ్ లైట్, ద వెటరన్ జర్నల్ ఆఫ్ ద అమెరికన్ స్పిరిచువలిస్ట్, ఆర్ ఫిల్డ్ విత్ మెసేజెస్ ఫ్రమ్ ద డెడ్, ద డియర్ డిపార్టెడ్ వన్స్, who all write to say how very happy they are is such a state of knowledge consistent with bliss. Banner of Light అని ఒక మ్యాగజైన్ ఉంది. ఎవరిది? స్పిరిచువలిస్ట్. భూతావేశపురులకి ఒక మ్యాగజైన్ ఉంది. ఆ మ్యాగజైన్ లో ఈ మరణించిన వారి విషయాలన్నీ ప్రతివారం పబ్లిష్ అవుతాయి, వాళ్ళు చెప్పినవి. దాంట్లో ఏం చెబుతారంటే సో అండ్ సోస్ ఫాదర్ ఆర్ సో అండ్ సోస్ మదర్, చాలా ఆనందంగా ఉంది అక్కడ అనే మెసేజెస్ మ్యాగజైన్ లో పడతాయిట. ఎందుకు పడతాయి? ఆ మీడియం అవన్నీ చెప్పింది. ఎవరి ద్వారానైతే ఆ చనిపోయిన ఆత్మని ప్రశ్నించి తెలుసుకున్నారో వాళ్ళు చెప్పిన సమాధానాలని మిస్టర్ ఎక్స్ సెడ్ దిస్ అని ఎక్స్ కి ఆపాదిస్తారు. బట్ ఎక్స్ నిజంగా వచ్చాడా అంటే వచ్చి ఉండడు. ఎక్స్ బదులు ఇంకెవరో ఆక్యుపై చేసి ఉంటారు మీడియం ని. దాని ద్వారా అలా కూడా చేస్తారు వాళ్ళు. అమెరికన్ స్పిరిచువలిస్ట్ బ్యానర్ ఆఫ్ లైట్ అనే మ్యాగజైన్ లో ఈ మెసేజెస్ కూడా వేస్తారు. డెడ్, చనిపోయిన వారి మెసేజెస్, డియర్ డిపార్టెడ్ వన్స్, హూ ఆల్ రైట్ టు సే హౌ వెరీ హ్యాపీ దే ఆర్, మీరు చాలా బాగున్నాం అన్నట్టుగా దాంట్లో రాస్తారట, రాయబడుతుంది. ఎందుకంటే అది విన్నారు కాబట్టి, ఆ రూమ్ లో ఉన్న వాళ్ళందరూ, సియాన్స్ రూమ్స్ లో ఉన్న వాళ్ళందరూ విన్నారు కాబట్టి. ఈ సచ్ ఎ స్టేట్ ఆఫ్ నాలెడ్జ్ కన్సిస్టెంట్ విత్ బ్లిస్. ఇప్పుడు ఇలాంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో, అక్కడ ఉండి కింద సఫరింగ్ అంతా చూస్తూ, కింద పిల్లల్ని ఇల్ట్రీట్ చేస్తుంటే, ఇల్ట్రీట్ కాకపోయినా నెగ్లెక్ట్ చేస్తుంటే చూస్తూ, ఇలా ఉన్న నాలెడ్జ్ అంతా ఇది బ్రహ్మానందం కిందకి వస్తుందా అని క్వశ్చన్ వేస్తోంది హెచ్పివి. దెన్ బ్లిస్ స్టాండ్స్ ఇన్ సచ్ ఎ కేస్ ఫర్ ది గ్రేటెస్ట్ కర్స్ అండ్ ఆర్థడాక్స్ డామినేషన్ మస్ట్ బి ఎ రిలీఫ్ ఇన్ కంపారిజన్ టు ఇట్. కాబట్టి అప్పుడు ఏమవుతోంది, ఈ బ్రహ్మానందము లేకపోతే కల్మషము లేని ఆనందం అనే స్థితి ఒక శాపంగా మిగులుతోంది. ఎందుకంటే ఆ పైకి వెళ్ళిన తర్వాత కూడా కిందవన్నీ జ్ఞాపకం వచ్చేటైతే, పైకి వెళ్ళి హాయిగా ఉండాల్సిన సమయంలో కూడా కిందవన్నీ చూడగలిగేటైతే ఏమిటి ఇంకా స్థితి? దానికన్నా కూడా కండెమ్ చేయబడి హెల్లో ఉండమే మంచిదేమో అంటుంది ఇవిడ. డామినేషన్ అంటే వాళ్ళ థియరీలో కండెమ్ చేయబడడం, వాళ్ళని తిరస్కరించి కింద పారేయడం. వాళ్ళ లాభం లేదు, వాడు చనిపోయిన వాడు చాలా తప్పులు చేశాడు అన్నట్టుగా హెల్ కి పంపించేసే వాళ్ళని డామ్డ్ అంటారు. హీస్ డామ్డ్, DAMNED. సో ఆ డామినేషన్ అంటే వాళ్ళని అధపాతాళానికి పడేసిన ఒక నరకంలో స్థితి లాంటిది. అది బెటర్ ఏమో ఈ బ్లిస్ కన్నా. ఎందుకంటే అక్కడ బాధలు ఉంటాయి, ఆ బాధల్లో ఈ బాధ కూడా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్ని ఆనందమే అనుభవిస్తూ ఉంటుంది ఆ స్టేట్ లో అని చెబుతూ, కింద ఉన్న బాధలన్నీ కనుక గుర్తు చేసుకున్నట్టయితే, లేకపోతే కనపడతాయని అనుకున్నట్టయితే అది ఏం ఆనందము అని చెప్పింది ఆమె. ఇక్కడతో ఈ క్వశ్చన్ అయిపోయింది. అంతే. సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళదాం. చాలా మంచి విషయాలు చెప్పింది, చాలా పెద్ద ఒక ఆల్మోస్ట్ 2.5 pages ఆన్సర్ ఇది. ఆయన కూడా చాలా మంచి విషయాలు చెప్పింది. ఏది ముఖ్యము, ఏది ముఖ్యము కాదు. కాబట్టి మనం కూడా కొన్నిసార్లు విషయం సరిగ్గా అర్థం అవ్వక ఇలా అనుకుంటుంటామేమో, పైన ఉన్నవాడు ఒకవేళ స్వర్గంలో ఉంటే నన్ను చూస్తూ ఉంటాడు, లేకపోతే నన్ను దీవిస్తూ ఉంటాడు అనే దీంట్లో ఉంటాం. కింద ఉన్న వాళ్ళకి యాక్చువల్ గా భారతంలో కథలాగా లింక్ పోయింది. అయితే మనం అనుకుంటూ ఉంటాం మనకి వారి మీద ఉన్న ఎఫెక్షన్ వల్ల. అది మనం గుర్తించాల్సిన విషయం. నెక్స్ట్ క్వశ్చన్ వేస్తున్నాడు ఎంక్వైరరు. బట్ హౌ డస్ యువర్ థియరీ అవాయిడ్ దిస్?
How can you reconcile the theory of the soul's omniscience with its blindness to that which is taking place on earth? How does your theory avoid this? సరే మీరు అన్ని చెప్పారు, ఇలా ఎంత స్పిరిచువలిస్ట్ దాంట్లో ఇది ఉందని, ఎలా దీన్ని అవాయిడ్ చేస్తుంది మీరు చెప్పే విధానం అని అడుగుతున్నాడు. How does your theory avoid this? How can you reconcile the theory of the soul's omniscience with its blindness to that which is taking place on earth? సర్వజ్ఞతతో కూడినది, అన్నీ చూడగలిగినది. సర్వజ్ఞత అంటే ఒక చోట ఉండి ఎక్కడేం జరుగుతున్నా చూసే ఒక సత్తా ఉన్న మనిషి, ఆమ్నిసెన్స్. కాబట్టి ఆమ్నిసెన్స్ ఉండిన ఆత్మకి కింద జరిగే ఎందుకు కనపడవు? హౌ కెన్ షీ బి బ్లైండ్ టు ది, హౌ కెన్ దట్ పర్సన్ బి బ్లైండ్ టు ది వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ద ఎర్త్? అది కరెక్టేనా అని అడుగుతున్నాడు. హౌ డస్ యువర్ థియరీ అవాయిడ్ దిస్? హౌ కెన్ యూ రికన్సైల్ ద థియరీ ఆఫ్ ద సోల్స్ omniscience with its blindness to that which is taking place on earth? So సర్వజ్ఞత ఉంటే అన్ని తెలవాలి కదా, భూమండలం ఎందుకు తెలవట్లేదు అని క్వశ్చన్ ఇచ్చాడు. Theosophy is answering, because such is the law of love and mercy. Because such is the law of love and mercy. During every Devachanic period, the ego, omniscient as it is per se, clothes itself, so to say, with the reflection of the personality that was. I have just told you that the ideal efflorescence of all the abstract and therefore undying and eternal qualities or attributes such as love and mercy, the love of the good, the true and the beautiful, which ever spoke in the heart of the living personality after death, cling to the ego. Therefore, follow it into Devachan. Prema, daya oka శాసనం అలాంటిది, అందువల్ల అని చెబుతోంది ఒకటే మాటలో. బికాస్ సచ్ ఈస్ ద లా ఆఫ్ లవ్ అండ్ మెర్సీ అని చెప్పింది ఫస్ట్ సెంటెన్స్ లో. దెన్ డ్యూరింగ్ ఎవ్రీ దేవచానిక్ పీరియడ్ ద ఈగో ఆమ్నిసియంట్ యాజ్ ఇట్ ఈస్ పర్ సే. ఎస్, ఆమ్నిసియన్స్ ఉంది అని ఆమ్నిసియంట్ ఒక అర్థానికి రూపం కల్పిస్తూ ఉంది. బట్ క్లోత్స్ ఇట్ సెల్ఫ్, సో టు సే, విత్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద పర్సనాలిటీ. క్లోత్స్ ఇట్ సెల్ఫ్, సో టు సే, with the reflection of the personality. పర్సనాలిటీలో ఉండే కొన్ని సుగుణముల యొక్క రిఫ్లెక్షన్ ఈగో మీద పడుతుంది, ఫోటోగ్రాఫిక్ మెమరీతో అక్కడ ఇంప్రింట్ అవుతాయని చెప్పి అనుకున్నాం కదా అంతకు ముందు. అది దాని గురించి గుర్తు చేస్తుంది. క్లోత్స్ ఇట్ సెల్ఫ్, సో టు సే, విత్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద పర్సనాలిటీ దట్ వాస్. ఐ హావ్ జస్ట్ టోల్డ్ యూ that the ideal efflorescence of all the abstract and therefore undying and eternal qualities or attributes, abstract attributes, love ni మనం ఇదమిత్తంగా ఇది అని చెప్పలేము. కాబట్టి అలాంటి attributes, అలాంటి గుణములు, అలాంటి క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, లైక్ లవ్ అండ్ మెర్సీ, ట్రూత్, ఇలాంటివి. లవ్, మెర్సీ అనేవి, లవ్ ద గుడ్, ద ట్రూ అండ్ ద బ్యూటిఫుల్, ఇవన్నీ అబ్స్ట్రాక్ట్. అబ్స్ట్రాక్ట్ అంటే మనస్సుకి ఒక రూపంలో అందనివి, రూపం లేని స్థితిలో ఉన్నవి. కాబట్టి లవ్, మెర్సీ, బ్యూటిఫుల్, ఇవన్నీ మనకి ఏదో ఒక విషయం అందంగా కనిపించవచ్చు, ఇంకోటికి అది అందంగా కనిపించకపోవచ్చు, బికాస్ ఇట్ ఇస్ రిలేటివ్. బట్ ఇన్ ఎసెన్స్ బ్యూటీ, ఇన్ ఎసెన్స్ దట్ లవ్ అండ్ మెర్సీ ఆర్ అబ్స్ట్రాక్ట్ అట్రిబ్యూట్స్ అని. గుణగణములు, అలాంటి గుణగణాలు ఉన్నాయి కాబట్టి, సచ్ as లవ్ అండ్ మెర్సీ, ద లవ్ ఆఫ్ ద గుడ్, ద ట్రూ అండ్ ద బ్యూటిఫుల్. ఏవైతే మంచి ఉన్నాయో వాటి ఎడ ప్రేమ కలిగి ఉండడం, ఏవైతే మంచితనముతో మూర్తీభవించి ఉన్నాయో వాటి ఎడ ప్రేమ కలిగి ఉండడం, సత్యముతో అందంగా అన్నిటిని చూడగలగడం, ఇలాంటి క్వాలిటీస్ ఇవైతే ఉన్నాయో ఇవి రిఫ్లెక్షన్ లాగా ఈ పర్సనాలిటీలో జీవించి ఉన్నప్పుడు ఉన్న క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళి ఈ దేవచానిక్ స్టేట్ లో ఉన్నదాన్ని ఈగో మీద ఇంప్రింట్ అవుతాయి, లేకపోతే దాన్ని ప్రభావితం చేస్తాయి అని చెబుతోంది. విచ్ ఎవర్ స్పోక్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద లివింగ్ పర్సనాలిటీ. ఏమిటి ఈ క్వాలిటీస్ అన్ని అతను బతికి ఉన్నప్పుడు, ఆమె బతికి ఉన్నప్పుడు ఇవన్నీ అతనిలో ప్రభావితం చేశాయి. ఆఫ్టర్ డెత్ దే క్లింగ్ టు ద ఈగో. ఆఫ్టర్ డెత్ ఈ అబ్స్ట్రాక్ట్ క్వాలిటీస్ అన్ని క్లింగ్ టు ద ఈగో, ఈగోకి సంబంధం ఏర్పరచుకుంటాయి. అండ్ దేర్ ఫోర్ ఫాలో ఇట్ టు దేవచాన్. సో దేవచాన్ స్థితికి అవి చేరుకొని అక్కడ ఉంటాయి. ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ ద పర్సనాలిటీ ఈస్ దేర్ ఎట్ దేవచాన్. ఈ ఎసెన్స్ ఆఫ్ దీస్ గుడ్ క్వాలిటీస్ ఆర్ ఆల్వేస్ దేర్ అన్నమాట. ఎసెన్స్ ఆఫ్ దీస్ గుడ్ క్వాలిటీస్ ఆర్ ఆల్వేస్ దేర్. కాబట్టే కొన్ని చోట్ల కొన్ని సీక్రెట్ ఆర్గనైజేషన్స్ లో చేసే ప్రామిసెస్, ఆబ్లిగేషన్స్ కూడా ఇవి మామూలు మన శరీరంతో చేయటం లేదు అని చెప్తారు. బాప్టిజం కూడా అలాంటిది యాక్చువల్ గా. అయితే వాళ్ళు బాప్టిజం శరీరానికి అనుకుంటున్నారు, కాదు, అది సోల్ కి. కాబట్టి అలాంటివి
ఎప్పటికీ జ్ఞాపకం ఉంటాయని, ఎప్పటికీ దాని ప్రభావం చూపిస్తాయని. రైట్. Whichever spoke in the heart of the living personality after death cling to the ego and therefore follow it to Devachan. For the time being, then the ego becomes the ideal reflection of the human being it was when last on earth, and his bliss in Devachan is complete. For the time being, then the ego becomes the ideal reflection of the human being it was when last on earth, LAST, చివరిసారి భూమి మీద ఉన్నప్పుడు అని, అండ్ హిస్ బ్లిస్ ఇన్ దేవచాన్ ఇస్ కంప్లీట్. అతని ఆనందం, బ్రహ్మానందం ఎలా కంప్లీట్ అయిందంటే, అతను భూమి మీద జీవిస్తున్నప్పుడు ఉన్న ఈ సుగుణములన్నీ ఈ ఈ శాశ్వతత్వానికి సంబంధం ఏర్పరచుకున్నప్పుడు ఆ ఆనందము కంప్లీట్ అయింది, పూర్తి నిర్మాణం జరిగింది ఆ సంతోషానికి, ఆనందానికి అని చెబుతోంది. దేవచాన్ లో ఉండే బ్లిస్ కి కంప్లీట్ రూపం వచ్చింది, పూర్తి సమగ్రమైన రూపం వచ్చింది. ఎప్పుడు ఈ కింద ఉన్న పర్సనాలిటీ యొక్క రిఫ్లెక్షన్స్ కూడా దాంట్లో భాగమైనప్పుడు. ఇట్ ఈస్ an absolute oblivion of all that gave it pain or sorrow in the past. ఇది బాగా మనం గుర్తుంచుకోవాల్సింది. ఇట్ ఈస్ an absolute oblivion of all that gave it pain or sorrow in the past. సో కింద జీవించి ఉన్నప్పుడు, అంత ముందు కాలంలో జీవించి ఉన్నప్పుడు దేని ద్వారా అయితే బాధ, దుఃఖము కలిగిందో వాటి నుంచి దూరం దొరికిపోయాడు. ఇన్ఫాక్ట్ ఆ సాడ్నెస్, ఆ దుఃఖం అనేవి కనుమరుగైపోయినట్టుగా ఆబ్లీవియన్ లోకి వెళ్ళిపోయాయి, మనకి గుర్తుపట్టలేని స్థితిలో వెళ్ళిపోయాయి అవి అక్కడ ఉన్నప్పుడు, దేవచాని స్థితిలో ఉన్నప్పుడు. అంతకుముందు మనకు కలిగిన దుఃఖములు, అంతకుముందు మనకు కలిగిన నొప్పులు, బాధలు కూడా గుర్తుపట్టని స్థితి. ఆబ్లీవియన్ అంటే మెమరీలో ఏమాత్రం లేకుండా, మెమరీ అంటే మామూలు మెమరీ, మళ్ళీ ఫిజికల్ మెమరీ కాదు, ఏమంటారు దాన్ని, ఆ కాన్షియస్నెస్ లో లేకుండా ఉన్నాయని. ఆ స్పిరిచువల్ కాన్షియస్నెస్ లో అవి భాగం కాదు. ఇప్పుడు ఆ స్పిరిచువల్ కాన్షియస్నెస్ లో ఈ లవ్, బ్యూటీ, ఈ మెర్సీ ఇవన్నీ భాగమైనందువల్లే ఆ బ్లిస్ కంప్లీట్ ఫామ్ అందుకుంది అని చెప్పింది. అయితే ఈ బాధలు మటుకు దాంట్లో భాగము కావు. అలాగే నొప్పులు, లేకపోతే దుఃఖములు, ఎవరైనా దుఃఖం కలిగించిన వాళ్ళందరూ కూడా అక్కడ స్టేట్ లో ఇంటర్ఫియర్ కారు అని. దేవశానిక్ స్టేట్ లో బాధ, నొప్పి అనేవి గుర్తుండవు, ఆబ్లీవియన్ లోకి వెళ్ళిపోతాయి. ఆబ్లీవియన్ అంటే అసలు మనం గుర్తుపట్టలేని స్థితి, అక్కడికి వెళ్ళిపోతాయి. అవన్నీ లోయర్ మైండ్ కి సంబంధించినవి, బాధ, నొప్పి, జలసి ఇవన్నీ. కాబట్టి అక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోయాడు కాబట్టి అవేమి తన్ని ప్రభావితం చేయవు అని చెబుతోంది. It's an absolute oblivion of all that gave it pain or sorrow in the past incarnation, and even oblivion of the fact that such things as pain or sorrow exist at all. ఇది ఇంకా గొప్ప స్టేట్మెంట్. It is an absolute oblivion of all that gave it pain or sorrow in the past incarnation, and even oblivion of the fact that such things as pain and sorrow exist at all. అసలు పెయిన్, సారో, బాధ, దుఃఖము అనేవి అసలు ఉన్నాయా అనేదే ఆ కాన్షియస్నెస్ కి తెలియకుండా ఆ కాన్షియస్నెస్ ఉంది అని. ద దేవచాని లివ్స్ ఇట్స్ ఇంటర్మీడియట్ సైకిల్ బిట్వీన్ టూ ఇన్కార్నేషన్స్, సరౌండెడ్ బై ఎవ్రీథింగ్ ఇట్ హ్యాడ్ aspired to in vain, and in the companionship everyone it loved on earth. So Devachani ante person who is living in Devachanic plane. Devachani lives its intermediate cycle between two incarnations. రెండు జన్మల మధ్యలో ఉండే వ్యవధిని దేవచాని ఏం చేస్తాడు, అక్కడ జీవిస్తూ ఉంటాడు. సరౌండెడ్ బై ఎవ్రీథింగ్ ఇట్ హ్యాడ్ aspired to in vain, and in the companionship of everyone it loved and ఏవేవైతే తనకి కావాలనుకున్నాడో అవి లేని వస్తువులు లేకపోతే ఆనందాలు అక్కడ దొరుకుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు నేను చెప్పినట్టు సంగీతంలో కచేరీ చేయాలనుకున్నా, చేయలే, అక్కడ ఆ అవకాశం దొరకచ్చు అన్నట్టుగా. లేకపోతే కచేరీలు చేస్తుంటే వాళ్ళందరినీ చూసి ఏ బాలమురళిలో లేకపోతే ఎంఎస్ లక్ష్మి చదువుతుంటే ఆ పాడుతుంటే వినే సౌకర్యం కలుగుతుంది. ఊరికే ఆ స్పిరిట్, ఆ కాన్షియస్నెస్, ఆవిడ ఆ రూపం అక్కడ ఉందని కాదు, లేకపోతే బాలమురళి అక్కడ కూర్చున్నాడని కాదు, ఊరికే ఎగ్జాంపుల్ బాగా అర్థం అవడానికి. దేవచాని లివ్స్ ఇట్స్ intermediate cycle between two incarnations, surrounded by everything it had aspired to in vain. నేను ఎట్లాగో సాధిద్దాం అనుకున్నా కింద ఉన్నప్పుడు, అది కలగల, అది సాధనలోకి రాలే, నాలో భాగం అవలే. అలాంటి వాటితో కూడా నేను చాలా ఆకాంక్షలతో ఉన్నాను కాబట్టి, మంచివి కాబట్టి ఆకాంక్షల తీరాల్లో లేకపోతే ఆకాంక్షల ఆ గ్రూప్ లో నేను ఉంటాను. అండ్ ఇన్ ద కంపానియన్షిప్
of everyone it loved on earth. Companionship of everyone it loved on earth. భూమి మీద నివసించినప్పుడు ఎవరెవరితో ప్రేమతత్వంతో వాళ్ళతో ఉన్నానో వాళ్ళందరూ కూడా నాతో పాటు వాళ్ళ కంపెనీని ఎంజాయ్ చేస్తూ అక్కడ ఉంది అని. అక్కడ ఉన్న దేవచాని స్టేట్ లో జరిగే విషయాన్ని చెబుతోంది ఆవిడ. ఇట్ హ్యాస్ రీచ్డ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆల్ ఇట్స్ సోల్ యర్నింగ్స్. YARNINGS అంటే ఆకాంక్షలు, ఆత్మ యొక్క ఆకాంక్షలు అవన్నీ ఫుల్ఫిల్ అయిపోయాయి అని అక్కడికి వెళ్ళేటప్పటికి. ఇట్ హ్యాస్ రీచ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆల్ ఇట్స్, అన్ని పరిపూర్ణంగా తీరిపోయాయి, అన్ని సమకూరాయి, సోల్ యొక్క ఆకాంక్షలన్నీ కూడా తీరాయి అని చెబుతోంది. ఇట్ హ్యాస్ రీచ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆల్ ఇట్స్ సోల్ ఎర్నింగ్స్ అండ్ thus it lives throughout long centuries an existence of unalloyed happiness. And thus it lives throughout long centuries an existence of unalloyed happiness. దాంట్లో ఏమి కల్మషము లేని ఆనందంతో కొన్ని శతాబ్దాలు అక్కడ జీవిస్తూ ఉంటుంది ఆ కాన్షియస్నెస్ అని చెబుతోంది. విచ్ ఈస్ ద రివార్డ్ ఫర్ ఇట్స్ సఫరింగ్స్ ఇన్ ఎర్త్ లైఫ్. ఒక రకంగా భూమ మండలంలో కింద జీవిస్తున్నప్పుడు ఒకవేళ బాధలు పడి ఉంటే ఆ బాధల తాలూకు స్పర్శ అక్కడ ఉండదు కాబట్టి అక్కడ ఆనందంతో జీవిస్తూ ఉంటాడు. ఇన్ షార్ట్, ఇట్ bathes in a sea of uninterrupted felicity spanned only by events of still greater felicity in degree. In short, it bathes in a sea of uninterrupted felicity. ఏమాత్రము అంతరాయము లేని ఒక అరేంజ్మెంట్ లో అలాంటి సంఘటనలతో అక్కడ జీవిస్తూ ఉంటాడు. ఇన్ షార్ట్, ఇట్ bathes in a sea, అలాంటి సముద్రంలో, అవకాశాలున్న సముద్రంలో ఈ జీవి లేకపోతే ఈ కాన్షియస్నెస్ అక్కడ జీవిస్తూ ఉంటాడు. ఇన్ షార్ట్, it bathes in a sea of uninterrupted felicity spanned with ease with which it lives in that sea అనమాట. ఆ సముద్రం అనే ఆనందమయమైన సముద్రాన్ని ఉరికి పోల్చింది ఆవిడ సముద్రం లాగా. బట్ ఆ స్టేట్ లో ఉంటాడు, ఉంటుంది, లేకపోతే కాన్షియస్నెస్ అక్కడ అలా ప్రజ్వరిల్లుతూ ఉంటుంది అని. ఇన్ షార్ట్, ఇట్ bathes in a sea of uninterrupted felicity. దాంట్లో అంతరాయాలు ఏమి ఉండవు అని చెబుతోంది. స్పాన్డ్ ఓన్లీ బై ఈవెంట్స్ ఆఫ్ స్టిల్ గ్రేటర్ ఫెలిసిటీ ఇన్ డిగ్రీ. స్పాన్డ్ ఓన్లీ బై ఈవెంట్స్ ఆఫ్ స్టిల్ గ్రేటర్ ఫెలిసిటీ. అలా ఉంటుండగా ఇంకా అందంగా, ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్న విషయాలతో, మంచి మంచి విషయాలతో అది సంబంధం ఏర్పరచుకుని ఉంటుంది. ఇది ఈ క్వశ్చన్ ఇక్కడికి సమాప్తమైంది. బట్ దిస్ ఈస్ మోర్ దాన్ సింపుల్ డెల్యూషన్. ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్స్ ఆఫ్ ఇన్సేన్ హాల్యూసినేషన్ అంటున్నాడు ప్రశ్నకుడు, ఎంక్వైరర్. బట్ దిస్ ఈస్ మోర్ దాన్ సింపుల్ డెల్యూషన్. ఇట్ ఈస్ అన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్సేన్ హాల్యూసినేషన్స్. పిచ్చతో, స్మృతి సరిగ్గా లేకుండా మీరు ఇమాజిన్ చేస్తున్న కొన్ని భ్రమలేవి ఇవి. ఊరికే మీరు ఏర్పరచుకున్న కొన్ని థియరీస్ ఇవి, ఇది నిజం కాదు అన్నట్టుగా అతను చెబుతున్నాడు. థియాసఫిస్ట్ ఇస్ ఆన్సరింగ్ ఫ్రమ్ యువర్ స్టాండ్ పాయింట్ ఇట్ మే బి. నువ్వు ఏదైతే స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోంచి ఆలోచిస్తే మావన్నీ హాల్యూసినేషన్సే. అంటే మైండ్ కల్పించే భ్రమస్థితులు, హాల్యూసినేషన్స్, భయాలు అలాంటివి. అలా ఏదైనా అవ్వచ్చు. ఫ్రమ్ యువర్ స్టాండ్ పాయింట్ ఇట్ మే బి, అది కరెక్టే అవ్వచ్చు. మీరు ఏ స్థితిలో ఉన్నారో అక్కడి నుంచి ఆలోచి చూస్తే అది కరెక్ట్. నాట్ సో ఫ్రమ్ దట్ ఆఫ్ ఫిలాసఫీ. తత్వాన్ని చూసి ఆ స్టేట్ లో ఉన్నది కాదు, అలాంటి హాల్యూసినేషన్స్ కాదు ఇవి అని చెబుతోంది. బిసైడ్స్, is not our whole terrestrial life filled with such delusions? Besides, is not our whole terrestrial life filled with such delusions? టెరెస్ట్రీ అంటే కింద జీవిస్తున్నప్పుడు దాంట్లో డెల్యూషన్స్ లేవా? దాంట్లో మునిగిపోవడాలు, భ్రమల్లో ఉండిపోవడాలు లేవా అని అడుగుతోంది. హ్యావ్ యూ నెవర్ ఇయర్స్ ఇన్ ఎ ఫూల్స్ ప్యారడైస్? హ్యావ్ యూ నెవర్ మెట్ మెన్ అండ్ విమెన్ లివింగ్ ఫర్ ఇయర్స్ ఇన్ ఎ ఫూల్స్ ప్యారడైస్? సో కొంతమంది వాళ్ళు జీవిస్తున్న విధానమే స్వర్గం అనుకుంటూ జీవించిన వాళ్ళని నువ్వు ఎప్పుడు చూడలేదా అని అడుగుతోంది. అండ్ బికాస్ యూ షుడ్ హ్యాపన్ టు లెర్న్ దట్ ద హస్బెండ్ whom a wife adores and believes herself loved in turn by him is untrue to her. Would you go and break her heart and beautiful dream by rudely awakening her to the reality? ఒకళ్ళతో ఒకళ్ళు చాలా అన్యోన్యంగా ఉంటున్నారు అనుకుని స్వర్గంలో ఉంటున్నాం అనుకునే వాళ్ళని వెళ్ళి కుదురుతావా? నీ హస్బెండ్ నీతో మాత్రమే లేడు, ఇంకెవరితోనో కూడా తన ఆనందాన్ని షేర్ చేస్తున్నాడు అనే విషయం చెప్పి ఆవిడ బ్యూటిఫుల్ డ్రీమ్ పాడి చేస్తావా అని అడుగుతుంది. ఐ థింక్ నాట్. నువ్వు చేయవని అనుకుంటున్నా. ఐ సే ఇట్ అగైన్, సచ్ oblivion and hallucination, if you call it so, are only a merciful law of nature and strict justice.
నువ్వు అంటున్నావు కదా, కనపడకుండా పోయే స్థితి, లేకపోతే గుర్తు లేకుండా ఉండే స్థితి, అలాగే హెల్యూసినేషన్ అంటే మెంటల్ భ్రమ స్థితి అనేవి కూడా, ఇఫ్ యు కాల్ ఇట్ సో, నువ్వు దాన్ని అలా పిలుద్దాం అనుకుంటే, అవి ఒక దయతో కూడిన శాసనము, నేచర్ లో శాసనము, ప్రకృతిలో శాసనము, దాంట్లో స్ట్రిక్ట్ జస్టిస్ ఉంది, సంపూర్ణమైన న్యాయం ఉంది, ఖచ్చితమైన న్యాయం ఉంది అని చెబుతోంది. టు బిలీవ్ దట్ ఎ ప్యూర్ స్పిరిట్ కెన్ ఫీల్ హ్యాపీ వైల్ doomed to witness the sins, mistakes, treachery, and above all sufferings of those from whom it is severed by death, and whom it would be a maddening thought. సో మీరు హెల్యూసినేషన్, ఆబ్లీవియన్ అనుకునేవి, ఆబ్లీవియన్ అంటే కనపడకుండా మనకి స్పృహ అందకుండా ఉండే స్థితి, లేకపోతే మనసు భ్రమలో పడిపోయి, లేకపోతే భయంకరమైన స్థితిలో పడిపోవడం హెల్యూసినేషన్. లేనిది ఉన్నట్టు ఊహించుకోవడం, అది హాలుసినేషన్. ఇఫ్ యు కాల్ ఇట్ సో, ఆర్ ఓన్లీ మెరితో కూడిన శాసనములు, చాలా న్యాయబద్ధంగా ఉన్నవి, స్ట్రిక్ట్ గా న్యాయబద్ధంగా ఉన్నవి, ఖచ్చితమైన న్యాయబద్ధమైన సూత్రం అది, లా అది. టు బిలీవ్ దట్ ఎ ప్యూర్ స్పిరిట్ కెన్ ఫీల్ హ్యాపీ, ప్యూర్ స్పిరిట్ స్వచ్ఛమైన ఆత్మ గనక ఆనందంగా ఉంటుంది అనడానికి, వెల్ డూమ్డ్ టు విట్నెస్ సిన్స్, స్వచ్ఛమైన ఆత్మ సంతోషాన్ని కలిగి ఉంటుంది అంటూ, ఈ కింద జరిగే పాపములు, తప్పులు, ట్రెచరీ అంటే మనకి అగేన్స్ట్ గా ఎవరో ప్లాన్ చేస్తున్నాడు, ఏదో మనకేదో కీడు చేయాలని, అవన్నీ చూస్తూ, ఇవన్నీ కాకుండా బాధల్ని కూడా కింద అనుభవించిన వాళ్ళవన్నీ చూస్తూ, ఎవరి దగ్గర నుంచి విడిపోయామో, ఎవరైతే బాధలు పడుతున్నారో ఆ బాధలను కూడా చూస్తూ, ఎవరినైతే బాగా ప్రేమిస్తున్నామో వారు బాధలు పడుతుంటే చూస్తూ, వాళ్ళకి హెల్ప్ చేయలేకపోతూ ఉండడం, అలా బాధపడుతూ ఉండడం, పిచ్చి థాట్ అంటారు. అలాంటి థాట్ ఒక మతి చెడినవాడు ఆలోచించే థాట్ లాంటిది అంటుంది.